వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉగాది పర్వదినాన జగన్మోహన్ రెడ్డి దంపతులు చేసిన వికృత చేష్టలు ప్రజల నుండి ఆ వికృత చేష్టలు, ఆ వికృత పోకడలు దృష్టి మరల్చేందుకే రోజారెడ్డి తగునదమ్మా అంటూ వచ్చి చేసిన అనవసర ప్రసంగాలు, హిందువుల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ఆ దంపతుల వికృత్వాన్ని దృష్టి మరలించేందుకే రోజారెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతుందంటూ జరుగుతున్న ప్రజల్లో చర్చ. ఇంకో పక్క తల్లి విజయమ్మ నిన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలు, విడుదల చేసిన MOU, వాటి నుండి రక్షించడానికే రోజారెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి పేలిన చెత్త మాటల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకోండి. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి హిందువుల భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఎన్ని అరాచక కార్యక్రమాలు చేశాడో 5 ఏళ్ల పాలనలు చూసాం. నిన్న ఉగాది పర్వదినాన కూడా అవే వికృత పోకళ్ళు, వికృత చేష్టలు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పూజారి గారు చెప్పింది ఏది చేయకుండా వెకిలి చేష్టలు, వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేశారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ MOU ఆ బాండ్ రిలీజ్ చేస్తూ ఆమె చేసిన ఆరోపణలు, వీటన్నిటిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికే రోజారెడ్డి వచ్చి పేలిన అసందర్భ వ్యాఖ్యలు. రోజారెడ్డి మాటను ఎట్లా చూస్తారు ఎట్లా? కంసమామ హింస గురించి బయటపడకుండా ఉండటానికి ఈ శూర్పణఖ బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతుందని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ ఈ రోజున కంసమామ అంటున్నారు. ఎందుకంటే మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి కంసుడు అయితే మేనల్లుడికి మరి చూసాం కదా మనం చరిత్ర. మరి అదే చరిత్రని ఇక్కడ చూపిస్తూ నువ్వు కంసుడివే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరూ కూడా పిలుస్తున్నారు ఈ రోజున. మరి ఆ కంసుడు గురించి ప్రజలు చెప్పుకోకుండా ఈ ఆస్తి వివాదం గురించి హైలైట్ అవ్వకుండా ఉండాలంటే రోజా బయటకు రావాలి. రోజా వచ్చి ఏదో ఒక అవాకులు చవాకులు పేలుతూ ఉంటే ప్రజలు ఆవిడ వైపు డైవర్ట్ అవుతారనుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. నిజంగా అదే జరుగుతుందంటే కాదు. ఎటొచ్చి ఏ జరిగినా చివరికి విజయలక్ష్మి లేఖ గురించే బయటకు వస్తుంది అన్ని విషయాలు. మరి ఎవరైతే ఈ రోజా మాట్లాడిన మాటలకు వస్తే ఆవిడ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ సతీమణి గారు మాట్లాడారు. నిజంగా ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక నాటకం, ఒక డ్రామా. ఏంటంటే అది నేను హిందువునని నమ్మించే ప్రయత్నం. ఎన్నిసార్లు నమ్మిస్తాడండి? ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయారు. మళ్ళీ మోసపోవడానికి ఎవరూ రెడీగా లేరు. కాబట్టి మీ నాటకాలు ఈ రోజున మీరు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే, వృధా ప్రయాస. వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే నిన్న క్యాస్టర్ ఆయిల్ తాగిన మొహాలు వేసుకొని కూర్చున్నారు. పూజా కార్యక్రమం ఏదో చేశారు. ఆవదం తాగిన మొహమేనండి. ఎక్కడ నవ్వు లేదు, ఎక్కడా ఒక చిరునవ్వు లేదు, కనీసం స్వామివారి భక్తితో నమస్కరించింది లేదు. ఏం కర్మ మాకు ఇది అన్నట్లు కూర్చున్నారు. మరి రోజా కనిపించట్లేదా? అంత నటించాల్సిన అవసరం ఉందండి. అదే హిందూ నమ్మకం లేదు, ఇష్టం లేదు, హిందూ దేవుణ్ణి గౌరవించే ఉద్దేశం మీకు లేదు. లేనప్పుడు నటించడం ఎందుకు? ఇప్పుడు రోజాని చూస్తే గేదె పాలు బితికిద్దో, ఆవు పాలు బితికిద్దో, ఎక్కడ పేడకాళ్ళు ఎత్తేసిద్దో అందరికి కనిపిస్తానే ఉండింది. అంటే రోజా లాంటి వ్యక్తులు అయితే దున్నపోతు నుంచి పాలు తీగలరు, దున్నపోతు దగ్గర పాలు పితుకుతారు. ఆ సినిమాలో చూస్తాం, వాడు పేకాట ఆడుతుంటే పోలీసులు వస్తే తప్పించుకోడు, దున్నపోతు దగ్గర పాలు బితుకుతా ఉంటాడు. పోలీసు వచ్చేసి ఏం చేస్తున్నారా అంటే సృష్టించినవే. మరి కాబట్టి ఈవిడ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తుల హుందాతనం, 33 ఏళ్ల చరిత్ర ఉన్న హెరిటేజ్, మరి ఆ సంస్థలో ఎప్పుడు కూడా మచ్చలేదు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా మచ్చలేదు. ఆ మనిషికి మచ్చలేని చంద్రుడు ఆయన. మరి ఎన్ని సందర్భాల్లో ఎన్ని విధాలుగా చెప్పుకున్నా వీళ్ళ మచ్చలు బయటపడతాయి తప్పించి వాళ్ళ మచ్చలు ఎతికే ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఒక మచ్చ కూడా దొరకదు. మరి వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు, అర్హత అసలు ఈవిడకు ఉందండి ఈ రోజారెడ్డికి. ఇంకొక వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం నిన్న పడిన ఇబ్బందులు మీరు అంటున్నట్లుగా అంత ఇబ్బంది పడాల్సిన పని ఏంటంటే ఈవిడ ఈ రోజున అంటుంది, ఎక్కడికి పోయారు రాష్ట్రంలో మీరు, మరి మీ భార్యలతో కలిసి మీరు ఎందుకు రాష్ట్ర ప్రజలకి మరి శుభాకాంక్షలు తెలపలేదని. అమ్మ, వికలాంగులకి, దివ్యాంగులకి మరి ఏదైతే ఉచిత బస్సు ఏర్పాటు ఉందో వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు. కళ్ళుకి చత్వారం వస్తే కళ్ళజోడు పెట్టుకో, మరి లేకపోతే ఇదేంటి ఎక్కడికి వెళ్ళారంటే నీకు చెప్పాలా, నీ ఇంటికి వచ్చి మేము పలానా చోటకి వెళ్తున్నామని. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండరు, మరి జగన్మోహన్ రెడ్డి సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేస్తే వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక వైపు చూస్తే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి, సరే వెళ్ళడు, ఓకే, ఆయన వెళ్ళకపోతే ఇంట్లో కనీసం దేవుడి ఫోటో ఉందా? విగ్రహారాధన చేయకూడదని ఆయన విగ్రహాలు పెట్టుకుంటాడా? ఎందుకంటే నేను చూసాను దేవాంశి విషయానికి వస్తే ఎంత నీచంగా మాట్లాడారు. మీకేం తెలుస్తుంది విగ్రహాల గురించి? విగ్రహారాధన చేయకూడదని చెప్పే మీరు విగ్రహాల గురించి ఏ విధంగా మాట్లాడతారు? మరి మీ నీచమైన చరిత్ర, నీ నీచమైన భాష, నీ నోరు,
నీది అసలు అది నోరా మురుగుంట అన్నట్లుంటుంది ఆ రోజా మాట్లాడుతుంటే. రెండో పదమే కరెక్ట్. అదే కరెక్ట్. మరి అలాంటి మురుగుంట కంపు కొట్టుకుంటూ ఎవరుంటారంటే ముక్కు మూసుకొని దూరంగా పరిగెత్తారు. మురుగుంట దగ్గర ఎవరో ఉండరు. కాబట్టి ఇలాంటి బురదగుంటలో రాయేస్తే మన బట్టలే పాడైపోతాయి, మన మీద బురద పడిద్దని దూరంగా ఉంటారు. కాబట్టి నువ్వు నీ బ్రతుక్కి, నువ్వు చేసిన పనులకి, నువ్వు ఈ రోజున రైతులకు ఏమీ చేయలేదు కూటమి ప్రభుత్వం అంటుంది. మరి నువ్వేం చేసావు? వర్షం వచ్చి వరదలు వచ్చి జనాలు ఇబ్బందికి గురయ్యి రైతులందరూ కూడా చాలా ఇక్కట్లు పడుతుంటే గొడుగులు వేసుకొని ఈవిడ టిక్ టాక్లు చేసింది. ఈవిడ గొడుగులేసి టిక్ టాక్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని ఆ రైతులను ఓదార్స్తా అని చెప్పి పొలం గట్లకి వెళ్ళి టెంట్లు వేసి డయాస్లు వేసి చుట్టూ బ్యారికేడ్లు పెట్టుకుని 4 మాటలు మాట్లాడి పారిపోయాడు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని 6 నెలలు 8 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేని దీనస్థితిలో జగన్మోహన్ రెడ్డి పాలన చేశాడు. ఆ ఇచ్చినప్పుడు కూడా కమిషన్ దండుకున్నారు ఈ దొంగల ముఠ. ఇప్పుడు ఆవిడ రైతుల గురించి మాట్లాడతారు. వీళ్ళకి రైతుల గురించి తెలుసు, వాళ్ళ బాధలు. అసలు రైతు పంట ఎలా పండిస్తాడో తెలుసా, ఎంత కష్టపడతాడో వీళ్ళకి తెలుసా? తెలిస్తే ఇలా ప్రవర్తిస్తారా? తెలిస్తే బంగారు పాళ్యం వెళ్ళి మామిడి పళ్ళని ట్రాక్టర్తో తొక్కిస్తారా? పొగాకు బేళ్లను తొక్కిస్తారా? మిర్చి పంటని ఎత్తుకుపోతారా ఆ గుంటూరు వెళ్ళి? మీరు అక్కడ దాకా వెళ్ళారండి. అమ్మనే చెల్లిని మెడపెట్టి బయటికి ఎండేసాడు డబ్బుల కోసం కక్కుపడి జగన్ రెడ్డి. అలాంటి జగన్ రెడ్డి అనే దుర్మార్గుని సమర్థిస్తా మాట్లాడుతున్న రోజారెడ్డి ఎంత దుర్మార్గులు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఒక మహిళగా నిజంగా ఈ రోజున మహిళలకు రక్షణ లేదు, లేకపోతే పిల్లలకు రక్షణ లేదు, రైతుకు రక్షణ లేదని చెప్పి మాట్లాడుతుంది కదా కూటమి ప్రభుత్వంలో. మరి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఒక మహిళగా నువ్వు సాటి మహిళలకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పు ఫస్ట్. రాజశేఖర్ని ప్రేమించే వ్యక్తి అయితే రోజారెడ్డి, రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మకి రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలారెడ్డికి మద్దతు పలకాలి. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు కూడా మద్దతు పలకాలి. అది చేయకుండా దుర్మార్గాలు చేసి హత్యాకాండాలను సృష్టించిన జగన్ రెడ్డిని సమర్థిస్తుందంటే ఏ స్థాయికి దిగజారిపోయి లొంగిపోయి డబ్బుల కోసం కక్కుతుపడి మాట్లాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆవిడ కేసులు బయటపడకుండా ఉండాలి, ఆవిడ కొట్టేసిన కోట్లు బయటకు రాకుండా ఉండాలి, ఆవిడ చేసిన స్కీముల పేరుతో స్కాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడకుండా ఉండాలంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చినట్లల్లా వీళ్ళు ఆడాలి అంతే. ఈ రోజున వాళ్ళు డబ్బులు వేస్తే వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి, వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. మరి నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఏం చేశావు? మరి తర్వాత చూస్తే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి మరి ఏ విధంగా దోచుకున్నావు? బాగా దోచుకుందిగా. మరి ఇంకేంటండి, ఈవిడ బయటకు వచ్చి నీతులు చెప్తుంటే అవినీతి పనులన్నీ చేసి వీళ్ళు ఈ పనికి మాలిన వ్యక్తులందరి చేత నీతులు చేపించుకోవాల్సిన కర్మ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వం 2047 ఏదైతే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళుతుందో ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. 2029 కాదు కదా, 49 కూడా నీ జగన్మోహన్ రెడ్డి మీరు రాలేరు, రానివ్వం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే చూసాం, మా జీవితాలను నాశనం చేసి మా ఆస్తుల్ని కొల్లగొట్టి మా పిల్లల జీవితాలను గంజాయి మత్తుకి బానిసలను చేసి మీరు ఈ రోజున మళ్ళీ వస్తే రపరప నరికేస్తాము, మళ్ళీ వస్తే రక్తంతో హోళీ ఆడతామని మాట్లాడుతుంటే మళ్ళీ మిమ్మల్ని రాణిస్తామా? మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మాట్లాడుతుంటే పళ్ళు రాలగొడతారు ప్రజలు అతి త్వరలోనే. ఇప్పుడు ఒక స్త్రీగా ఆ ముగ్గురికి అండగా నిలబడి వాళ్ళని వ్యక్తిత్వాలకు పాల్పడుతున్న వాళ్ళని ఖండించాల్సింది పోయి నిలదీయాల్సింది పోయి ఇంకా వాళ్ళని తిడుతూ జగన్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడటాన్ని ఈ ప్రజలు ఎట్లా చూడాలి? లేదంటే రాజశేఖర రెడ్డి భార్య కూతురుని కూడా విమర్శిస్తూ దిగజారిపోయిన ఆ పేటీఎం బ్యాచ్కి, పేటీఎం గాళ్ళకి, జగన్మోహన్ దండుపాలెం బ్యాచ్కి ఏం సమాధానం చెప్తారు, ఎట్లా బుద్ధి చెప్తారు? ఫస్ట్ ఆవిడ స్త్రీ అన్నారు చూడండి, ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు ఆవిడని ఆ పరిగణలోకి తీసుకోవటం. ఎందుకంటే మీడియా ముఖంగా ఏం చేస్తారు నన్ను అని ఏ మహిళ కూడా అడగదండి, ఏం చెయ్యగలవు నన్నని ఏ మహిళ అడగదండి, ఏ మహిళ వచ్చి 10 మందిలో బూతులు తిట్టదండి. అదేదో అంటారు, ఇల్లాని లా అంటే ఇంట్లో దూరిద్దని, ఇంకొకరు ఎవరో రోడ్డుకి ఎక్కుతారని. ఆ సెకండ్ వన్ అనమాట ఈవిడ. ఇల్లాలు ఎవరో తిరిగి ఆ మాట అనలేదు, ఇంట్లోనే దూరిద్ది. ఎందుకంటే ఆవిడ సభ్యత, సంస్కారం, కట్టుబాట్లు, అయ్యో ఇంత మాట అనేసింది దీని దుంపుతాయి కానీ ఇంట్లో పరిగెత్తిద్ది. తిరిగి అనాలంటే ఈవిడలాగా మీడియా ముందు పట్టుకొని ఏం చేస్తారు అని మాట్లాడేది. కాబట్టి ఫస్ట్ ఆవిడ స్త్రీ జాతికే కళంకం, ఆ పరిగణలోకి రోజారెడ్డి రాదు. తర్వాత ఈవిడ మీరు అంటున్నట్లుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరిగిద్ది అని అంటే పిల్లిపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అంటారు చూడండి. ఆ పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా వీళ్ళ పోరు కూటమి ప్రభుత్వమే తీర్చగలదు. ఏంటంటే వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, ఏదైతే ఈ బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకే ఇచ్చేయాలి. ఇది కరెక్ట్. అప్పుడు రాజశేఖర రెడ్డి ఆత్మశాంతి ఇచ్చింది, కుటుంబానికి న్యాయం జరిగిద్ది. ఇంకెవరూ చేయలేరు. రోజారెడ్డి వల్ల అసలే కాదు,
ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం రోజారెడ్డి ఏముంది అక్కడ చిల్లర పడతాం పరిగెరుకుందామని బయలుదేరు. అంతే పరి కోసమే అట్లాంటి వ్యక్తులు. కాబట్టి ఈ రోజున ఈ రోజారెడ్డి ప్రెస్ మీట్ వింటుంటే నిజంగా ఈవిడ మాట్లాడే మాటలన్నీ కూడా దేనికోసం మాట్లాడుతుంది, ఎందుకు వచ్చి మాట్లాడింది, దేన్ని డైవర్ట్ చేయటానికని. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చింది, ఆ రోజున చూసాం. మరి ఈవిడ ఇవ్వటం కాదు, అసలు ఈవిడ చెప్తున్న మా జగనన్న భార్య సతీ సమేతంగా శుభాకాంక్షలు చెప్పారు, పూజ చేశారు అంటుంది కదా. మరి ఆవిడ వెళ్ళి ఏమనండి, అప్పుడు నమ్ముతాం వీళ్ళు హిందువులని. జగన్మోహన్ రెడ్డిని ఏదైతే మన డిక్లరేషన్ లెటర్ మీద సంతకం చేసి వైఎస్ భారతి స్వామివారికి మీరు అక్కడ దాకా వెళ్ళారు, తిరుమల దాకా వెళ్ళారు. నిన్న ఉగాది పూజ జరిగేటప్పుడే ప్రదక్షిణ చేయమంటే చేయమన్నారు. ఆత్మ ప్రదక్షిణ లేదు, రండి అంటే మేము కప్పుకోమన్నారు. కప్పుకోమంది, దూరంగా నిలబడింది. ఏ కారణం చేత కప్పుకోలేదు? ఆమె ప్రశాంతంగా బైబుల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి మీద శంకు చక్రం ఉంది. అవును, స్వామివారి తిరునామాలు శంకు చక్రం ఉంది, అందుకే కప్పుకోనుంది ఆవిడ స్పష్టంగా చెప్పింది. మరి అది వీళ్ళ బాధ. నాకు తెలుసండి, నిన్న ఆవిడ ఏదో తీర్థం పుచ్చుకుందో ప్రసాదం అంటే అవన్నీ దేవుడి దగ్గరవి కాదు. ఖచ్చితంగా ప్రతిసారి ప్రజలందరూ కూడా తీర్థం తాగలేదు, ప్రసాదం తీసుకోలేదు అంటున్నారని ఏయో కోట్లోంచి 2 స్వీట్లు కొనుక్కొచ్చి అక్కడ పెట్టారు. ఇది వాస్తవం, ప్రజలందరూ ఇదే అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పగలరా? మీరు ఎప్పుడైతే తిరుమల తిరుపతి వెళ్తారో, ఎప్పుడైతే తలనీలాలు ఇస్తారో, ఎప్పుడైతే స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో అప్పుడే నమ్ముతారు. అది చేసే ధైర్యం లేదు, అది చెయ్యలేరు కూడా. ఎందుకంటే నీ దేవుణ్ణే నువ్వు 4 గోడల మధ్య బైబుల్ చదువుతానన్న జగన్మోహన్ రెడ్డి నలుగురిలో కనీసం నేను దేవుడి ముందు చెంపలు వేసుకోండి అంటేనే వేసుకోలే వాళ్ళు. అంటే అదేదో చేసిన పాపం చెప్పుకుంటే పోయిద్దని ఆ పాపం అది కూడా చేయలే పాపం వాళ్ళు. మీరు అన్నట్టు ఆ కాసేపు కూర్చుంటానికి ఆవుదం తాగిన మొహం పెట్టి ఆవుదం తాగినాడు మళ్ళీ మెగిలి తిరిగిపోయాడు, ఎప్పుడు బాత్రూమ్ పరిగెద్దాం అన్నట్టు. అది వీళ్ళ చరిత్ర. వీళ్ళ గురించి, వీళ్ళ నీచమైన చరిత్ర గురించి చెప్పడానికి ఇంకో నీచమైన మనిషి వచ్చి మాట్లాడుతుంది. రోజారెడ్డికి ఒకటే, నీకు కొంచెం కూడా బుర్ర పని చేయట్లేదు, బుద్ధి క్షీణించిపోయింది, నీ వల్ల ఇంకా కాదు, మానేసి పక్కన కూర్చొని ఏదో టీవీ షోలు చేసుకుంటే బాగుండిద్ది. సినిమాలు పోయి నటన అవకాశం లేక కంట రక్త కన్నీరు కారుస్తున్న రోజారెడ్డిని ఆహ్వానించి పార్టీలో మహిళాధ్యక్షణలు చేసి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తున్న స్త్రీ కాని మహిళ, దున్నపోతు కూడా పాలు పెతకగలిగే రోజారెడ్డి ఎదుటివారి గురించి మాట్లాడటం, అది భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం దుర్మార్గమైన చర్య అంటూ, అలాగే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్న 3 మహిళలని సమర్థించలేని, వారికి మద్దతు ఇవ్వని రోజారెడ్డిని ఏ మెట్టుతో కొట్టినా తప్పు లేదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.